ముందుగా గూగుల్లోకెళ్ళి మీకు ఏ ఫొటోస్ కావాలో అవి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే క్లాకు మళ్ళీ యోగా చేస్తున్నట్టు పిక్స్ గట్టా కొన్ని డౌన్లోడ్ చేశా. డౌన్లోడ్ అవ్వనివేమో స్క్రీన్ షాట్ తీయండి. డౌన్లోడ్ అంటే ఇమేజ్ మీద క్లిక్ చేసి పట్టుకుంటే అక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. అలా డౌన్లోడ్ చేసి ఇవ్వచ్చనమాట ఇమేజెస్ని. అలా మీకు ఏ పిక్స్ కావాలో మొత్తం అవన్నీ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్‌షాట్ యాప్‌లోని ఫోటోలోకెళ్ళి న్యూలోకి నొక్కి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న పిక్‌ని క్లిక్ చేయండి. ఇలా నేను చూపిస్తున్నట్టు చేయండి. నేను ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌గా ఆ పిక్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు దాని మీద కొన్ని కటౌట్ చేసి యోగా చేస్తున్నట్టు పిక్స్ అనేవి నేను పెడుతున్నాననమాట. క్లాకు మళ్ళీ యోగా చేస్తున్నట్టు అలా మీకు నచ్చినవి పెట్టుకోండి. మళ్ళీ అవి బ్రైట్‌గా కనిపించాలా లేకపోతే లైట్‌గా కనిపించాలా అవి కూడా మనం అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను క్లాకు మళ్ళీ యోగా చేస్తున్నట్టు పిక్ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత వీటిని ఎక్స్‌పోర్ట్ చేస్తానన్నమాట. ఇలా కొన్ని పిక్స్ అయితే సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి దాన్ని మనకు లైట్‌గా కనిపించాలంటే దాని స్ట్రెంత్ తగ్గిస్తే మనకు అనేది లైట్‌గా కనిపిస్తుందనమాట. నేను అలాగే ఇంకొన్ని సింబల్స్ కూడా పెట్టుకుంటున్నాను. అంటే ఈ టెస్ట్‌లోకి వెళ్తే ఇలా మనం ఇమోజీస్ని పెట్టుకోవచ్చు. ఈ ఇమోజీస్ని పెట్టుకుంటున్నాను. వీటి బ్రైట్నెస్ కూడా నాకు ఎందుకు ఇంతటి ఉండడం అనిపిస్తుంది. అందుకే వీటి బ్రైట్నెస్ కూడా నేను తగ్గిస్తాను. దాని మీద క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్తే మనం దాని బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. దానిది కూడా తగ్గింది. ఇప్పుడు చూసారు కదా ఎలా తగ్గించాను. అలాగే మీకు దేనిదైనా తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అనమాట. తర్వాత ఆ ఫోటోని ఎక్స్‌పోర్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసి బ్లాంక్ సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా మీకు నచ్చిన కలర్ ఇవ్వండి దానికి సెట్ అయ్యేలాగా. దాని మీద పిఏపి క్లిక్ చేసి ఈ ఫోటో అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు దీని బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత అక్కడున్న టిక్ మార్క్ అనేది నొక్కండి. ఆ టిక్ మార్క్ అనేది నొక్కాక ఇప్పుడు మళ్ళీ కటౌట్లోకి వెళ్ళైనా ఫొటోస్ పెట్టుకోవచ్చు, లేదా పిఐపి ద్వారానే పెట్టుకోవచ్చు. మన ఫొటోస్ అని కటౌట్ అవ్వకపోతే కటౌట్లోకి వెళ్ళండి. నేను ఇంకా స్టిక్కర్స్లోకి వెళ్తున్నాను. అక్కడ సింపుల్గా అక్కడ కటౌట్ ఆప్షన్ కనబడింది కదా. ఇప్పుడు నాకు ఏ ఇమోజెస్ కావాలో అవన్నీ నేను కటౌట్ చేసి సెట్ చేస్తున్నాను అనమాట. అలాగే మిగతా పిక్స్ కూడా అన్నీ నేను సెట్ చేశాను. ఏమైనా ఉంటే అలాగే ఎరేజర్ సహాయంతో చెరిపేసుకోవచ్చు కూడా. ఇలాగే మిగతా పిక్స్ కూడా మీరు పెట్టేయండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు టెస్ట్‌లోకి వెళ్ళి ఏదో మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని పెట్టండి. ఇలా మనం చాలా సింపుల్‌గా థంబ్‌నెయిల్స్‌ని చేయవచ్చు ఇన్‌షాట్ యాప్‌లో. ఇది మీకు నచ్చింది. ఇది టోటల్ అవుట్‌పుట్.